హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలున్నా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. గోదాదేవి మనకు అందించినటువంటి దివ్య ప్రబంధమైన తిరుప్పావైను ధనుర్మాసంలో ప్రతిరోజు గనక ఒక పాసురం చొప్పున మనం చదివితే వేదాలను చదివిన పుణ్యం లభిస్తుంది. ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి పతిగా పొందడం కోసం తలపెట్టినటువంటి ఈ సిరినోముని ఆ తల్లి మాత్రమే చేసి ఫలితాన్ని పొందాలని అనుకోలేదు. ఆ వ్రతం చేసే సమయంలో గోదాదేవి జన్మస్థలమైన శ్రీవిల్లిపుత్తూరులో 5 లక్షల గృహాలు ఉండేవట. గోదాదేవి ఈ వ్రతమును ప్రతి ఒక్క గృహంలో వారు చేయాలని, అందరికీ కూడా ఈ వ్రత ఫలితం దక్కాలని, అందరితో కలిసి ఈ ధనుర్మాస వ్రతం చేయాలని నిశ్చయించుకుంది. అప్పుడు ప్రతి ఒక్క గృహం నుండి బాలికలు వచ్చారట. కానీ 10 మంది బాలికలు మాత్రం రాలేదని, వారితో కూడా ఈ వ్రతం చేయించాలని వారి యొక్క గృహాలకి తన యొక్క గోష్ఠితో వెళ్ళి వారిని నిద్రలేపి ఈ వ్రతం చేయించిందట. వ్రతం చేయడానికి రానటువంటి ఆ 10 మంది బాలికలని స్వామివారు వారి చెంతనే ఉన్నట్లు భావిస్తూ నిద్రిస్తున్నారని, అందుకే రాలేదని, వారిని నిద్ర లేపటానికి, వాళ్ళని మేల్కొల్పడానికి గోదాదేవి ఏ విధంగా ప్రయత్నించిందో ఈ క్రింది పాసురాలన్నింటిలో వివరిస్తుంది. గోదాదేవి మనకు తెలిపినటువంటి ఈ తిరుప్పావైలోని 6వ పాసురం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. புல்லும் சிலம்பினகான் புல்லரையன் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து కులిరందు ఏలోరెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, వ్రతానికి రానటువంటి 10 మంది బాలికలలో మొదటి బాలిక దగ్గరకు గోదాదేవి వెళ్ళి వాళ్ళని ఈ విధంగా నిద్రలేపుతుంది. తెల్లవారింది అనుటకు గుర్తుగా పక్షుల కిలకిలారవములు చేస్తూ ఉన్నాయి. ఆ స్వామియగు శ్రీమన్నారాయణుని కోవెలయందు ఆరాధన సమయం సూచించే ప్రభాత సమయం శంఖారావం నీకు వినపడట లేదా? లే బాలిక, లెమ్ము, లేచిరమ్ము. మేమందరము ఎలా నిద్రలేచామో నీకు తెలుసా? పూతన రాక్షసి యొక్క వక్షస్థలం నందుగల విషంను ఆరగించి దానిని హతమార్చినటువంటి మరియు శకటాసురుని సంహరించిన వాడు అయిన ఆదిశేషునిపై యోగ నిద్రలో ఉన్న శ్రీకృష్ణుని యొక్క దివ్య పాదములను స్మరించుచు ముని సమూహములు మరియు యోగాభ్యాసములు ఆచరించుచు ఉన్నవారు కూడా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రాన్ని చెబుతున్నారు. వారు అందరూ కూడా అంటున్న హరినామ శబ్దం విని మేమందరం నిద్రలేచాము. కావున ఇప్పుడు నీవు కూడా ఆ హరి శబ్దమును వింటూ, ఆ హరినామాన్ని వింటూ నిద్రలేవమ్మా అని మన గోదాదేవి నిద్ర లేవనటువంటి మొదటి బాలికను నిద్రలేపిన విధానాన్ని ఈ పాసురంలో వివరించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.